హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ నరవెల్లి. యాక్చువల్లీ ఇట్స్ థర్స్డే అనమాట. మేము థర్స్డే కాలేజ్కి వెళ్తాము. అప్పుడప్పుడు మేము థర్స్డేనే వెళ్తాము. దాని ఇంకా చాలా పెద్ద సీక్రెట్ ఉంది. మా అభిరామ్ గారు చెప్తా. చెప్పు అభిరామ్, మనం థర్స్డే కాలేజ్కి ఎందుకు పోతాం, మిగతా రోజులు ఎందుకు అని చెప్పరా. ఎన్నింటికి రా కాలేజ్ స్టార్ట్? మనకి ఎన్నింటికి రా కాలేజ్ స్టార్ట్? ఎంత అవుతుంది టైము? టైం ఇప్పుడు ఎంత అవుతుంది? గంట పడుతుంది ఇక మాకు. అంటే ఉండేవే 3 క్లాసులు, అందులో క్లాస్ సగం అయిపోతుంది ఆల్రెడీ. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఆన్లైన్ క్లాస్ వాడు ఏం చెప్తారో అయినా మొత్తం బుక్ అవుతుంది అది, ఇంకొక క్లాసు. సో జస్ట్ అసలు థర్స్డే ఎందుకంటే మనం మాస్టర్స్కి వచ్చిన కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పి మేము ఆ థర్స్డే అన్న కాలేజ్కి వెళ్తాము. 2000 years later. ఈ స్టాంప్ ఏందిరా అంటే మాకు ఎవ్రీ థర్స్డే ఫ్రీ ఫుడ్ పెడతారు కదా, సో అందులో మనకు ఆల్కహాల్ కూడా పెడతారు అనమాట. మన వ్యాలిడ్ ఐడి కార్డ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది చూపిస్తే 18+ అయితే మనకు ఆ స్టాంప్ గుర్తాడు వాడు. ఆ స్టాంప్ గుర్తి ఇంకా మనం పోయి మంచిగా ఆల్కహాల్ తీసుకోవచ్చు అనమాట. కాకపోతే మేము ఆల్కహాల్ తీసుకోం కాబట్టి, మేము కొక్కోలా బ్యాచ్ కాబట్టి కొక్కోలా తీసుకొని పక్కకు వచ్చేసినాం. మేము ఆ పక్కన ఏదో బన్న ముక్కలు ఇస్తా అంటే దాని నించున్నాము. మాకు ఎవ్రీ థర్స్డే ఫ్రీ ఫుడ్, బీరు చాలా ఉంటాయి అనమాట. మనం బీర్ బ్యాచ్ కాదు కాబట్టి మనం బీర్ బ్యాచ్ కాదు కాబట్టి మేము 0 షుగర్ కొక్కలతోనే పండిస్తున్నాము. ఏముంది లైన్, ఇంకోటి కూరగాయలు కూడా వంచుతారు. కాకపోతే ఆ కూరగాయల కోసం అంత లైన్లో నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక ఫుడ్ కావాలి కదా అన్నట్టు మేమైతే వచ్చేసినాము. జనాలు అయితే ఘోరంగా క్యూ కట్టారు ఫ్రీ ఫుడ్ అనేసరికి. సో చూద్దాం మేము పోయే వరకు ఉంటుందా లేదా అంటే ఉంటుంది, చాలా టైం వరకు పెడతా ఉంటారు. కాకపోతే ఇంత కొంచెం చల్ల ఉంది వెదర్ చల్ల ఉన్నట్టే ఫ్రీ వచ్చింది కాబట్టి సరే తాగుదాం అన్నట్టు తాగుతున్నాం మేము. ఇంకోసారి మా వాళ్ళు కూడా వాళ్ళు వచ్చాక మళ్ళీ కటింగ్ చేస్తాం. హర్షిని హాయ్ చెప్పి సార్, మీ చెల్లి వస్తుంది. అనిల్ హాయ్ చెప్పి, మీ తమ్ముడు చూస్తాడు. ఇక్కడ ఒక గడ్డి పెడతారు అనమాట. గడ్డి తింటే అందరూ లైన్లో నిల్చున్నాము. అది అయిపోయింది, అందుకే అట్లా పెడతారు. లాస్ట్ మేము వచ్చే వరకు గిన్నెలో మొత్తం అయిపోయింది, అంటే ఇక ప్రిపేర్ చేస్తారు. గెటింగ్ రెడీ యాక్చువల్లీ. తిన్నాక టేస్ట్ ఎట్లుందో కూడా చెప్తాం. ఎట్లుందంటో గట్టి చెప్పు. ఇక్కడ చాలా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఫ్రీ ఇస్తారు అనమాట. Save money from eating outside. Some free condoms. Help yourself. అక్కడ పబ్లిక్లో కాండమ్స్ పంపిస్తారు. కావాలంటే తీసుకోరా. సాయి నీకోసమే నడరే నీకు ఇంకా ఈ ఆర్డర్ ఉన్నట్టు తీసుకో. అక్కడ ఏం చెప్తుందంటే మనీ ఎట్లా సేవ్ అవ్వాలని చెప్తుంది. మనీ ఉంటాయి కదా, మనీ సేవ్ చేయడానికి ఫస్ట్ మనీ ఎట్లా రావాలో ఒక బుక్ ఇవ్వాలి ఆయన. అది తప్ప మిగతా బుక్లు అన్నీ ఇస్తారు. సో నీకు ముందు చెప్పినా కదా కూరగాయలు ఇస్తారని. సో అంటే అక్కడ అవన్నీ తినేవి అయిపోయినాక ఇక్కడ వచ్చి నించున్నాము. కాకపోతే ఇక్కడ మోస్ట్లీ అన్ని కూరగాయలు అయిపోయినాయి. కాకపోతే మనకు కావాల్సిన టమాటా మాత్రం ఉన్నాయి, క్యారెట్లు మాత్రం 3-4 ముక్కలు మిగిలిపోయినాయి అంతే. సో మనిషికి 8 టమాటాలు లెక్క ఇస్తారు ఇక్కడ. మేము దగ్గర 5 ఉన్నాము. 5 × 40 40 టమాటాలు వస్తాయి మాకు మంచిగా. అందుకంటే ఎందుకు అంత ఉత్సాహపడుతున్నా అంటే ఇక్కడ టమాటాలు అంటే ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే దగ్గర 300 కిలో. 300 కిలో పెట్టి కొనే బదులు ఫ్రీగా వచ్చినప్పుడు తీసుకోవడం చాలా ఉత్తమం అనిపించింది. ఒకవేళ మీరు కూడా ఇక నెక్స్ట్ వస్తా ఉంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది. టెన్షన్ పడకుండా, సిగ్గు లేకుండా తీసుకోవచ్చు. అసలు బ్యాగులు నింపుకోవాలి, ఇంటికి తీసుకోవాలి, అదే చాలా ఉత్తమం. సో ఇన్సేపు ఆడ అయిపోయింది, తినేది అయిపోయింది. ఇక్కడ ఒక గేమ్ ఉందండి, ఇక్కడ వచ్చినాము. ఏదో బాల్ వేసేదో టికెట్ ఇస్తారంట, 3 బాల్ వేయాలంట. ఒకడన్నా పడతారో జల్ల మా అదృష్టానికి. లెట్స్ చెక్. సో ఏదో ఎంసీబీలో ఏదో ఈవెంట్ ఉందంట.
మెల్బోర్న్ క్రికెట్ అరే ఎంసీబీ ఫుల్ ఫామ్ ఏందిరా? మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. ఎంసీజీయా? నువ్వు ఎంసీబీ అని. ఓకే, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉందంట. సో చూద్దాం ఒకటన్నా పడతా లేదా అని ఆటపు చూపిస్తాను. సో మేము అక్కడ 1:30 అయ్యింది ఆ టైంకి. టైం మాకు 4:30కి ఇంకో క్లాస్ ఉండే. సో ఈ 2-3 గంటలు ఏం చేయాలో అనవసరంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు, మాస్టర్స్కి వచ్చిన మనం అని చెప్పేసి దగ్గరలో ఉన్న సెయింట్ కిల్డా బీచ్ అని ఉందంట. సో దానికి వెళ్దామంటే అందరం కలిసి వెళ్దాం అనమాట. వెళ్ళలేదు ఇంక వెళ్తున్నాం. ఆన్ ద వే మా ఆడ నేను చురుము ఇక్కడ కూర్చున్నాం, మాకు సీట్ దొరికింది. ఇగో ఆడ ఆడ నేను ఈడ. అసలు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వీళ్ళ జుట్లు చూస్తే కలర్లు ఉంటాయి. ఒకరు మొత్తం రెడ్ కలర్, ఒకరు మొత్తం పింక్, ఒకరు మొత్తం గ్రీన్ వేసుకోవాలని తిరుగుతూ ఉంటారు. అసలు వీళ్ళ జుట్టు చూస్తుంటే ఏమో ఇన్ని కలర్లు కూడా వేసుకుంటారు జుట్లకు అనే విషయం అర్థమవుతుంది మనకి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అప్పుడెప్పుడో ట్రైన్ ఉన్నప్పుడు చేసిన, మళ్ళీ వచ్చేసిన. దగ్గర మాకు అర్థమంట పట్టింది ఆడిగడికి రానికి. ఇక్కడైతే వ్యూ చూడడానికి చాలా బాగుంది. సో నైస్ అనమాట. అట్లా నేను నా జీవితంలో ఫస్ట్ టైం నేను బీచ్ చూస్తున్నా. అంటే ఎప్పుడో నేను ఏ బీచ్కి వెళ్ళలే. మా అనిల్ గారు నాకు గోవాకు పోయి ఏదో 10-15 బీచ్లు చూసిండు. కానీ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, ఫస్ట్ బీచ్ ఇది. సో మీకు చూపిస్తా బీచ్ ఎట్లుంది, అంటే బీచ్ ఎంత అందంగా ఉంది. ఈవెన్ మా వెంకట్ గారు చాలాసార్లు అడిగిన అక్కడ బీచ్కి వెళ్తే ఫోన్ చేయరా అని ట్రై చేస్తా. ఫోన్ చేయడానికి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా, చూద్దాం. అయితే ఫస్ట్ మీలో కూడా ఎవరైతే బీచ్ చూడకుంటారో వాళ్ళు ఇమీడియట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు ఏ బీచ్కి వెళ్ళారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విష్ణు, నువ్వు కూడా ఫస్ట్ టైమే కదరా బీచ్కి? అభిరామ్, నువ్వు ఫస్ట్ టైం? నేను విష్ణు ఆడే ఫస్ట్ టైం. వాడు మమ్మల్ని హేళన చేస్తుండు. ఇట్లా మనం వచ్చేటప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోతారు అనమాట బస్, కారు. సో లిటరల్లీ ఇక్కడ చల్లగాలి వేస్తుంది. ఇక్కడికి వెళ్ళి పోవచ్చా? పోవచ్చు కదా. ఒకసారి చూపిస్తా, చాలా క్రేజీగా ఉంది అసలు. ఇక్కడ మనకు జైల్ వీల్ ఉంది. ఓవర్ ఎక్కడ పోతాను ఇక్కడ అంటే అమెరికా స్టోరీలోకి అయిపోతాను. ఇక్కడ జైల్ వీల్ కూడా ఉంది ఎక్కాలంటే. కానీ ఎక్కాలంటే అప్రాక్సిమేట్లీ ఎంత పెట్టాలి? $30-40 ఉంటుంది జైల్ వీల్ ఎక్కాలంటే. ఎక్కుతావారా? ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. నేను ఎక్కినారా? ఒక్కసారి గాలి మాత్రం ఇట్లా ఘోరంగా వస్తూ ఉంది అక్కడికి వెళ్ళి. ఇక్కడ చాలా మంది బీచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడంతా జసమే తీద్దాం. అమ్మా, ఇంత ఎండలో కూడా ఘోరంగా చలి పెడుతుంది. నేను జాకెట్ ఇప్పుడు వేసి లోపల పెట్టిన, ఎందుకు లేదు ఫోటోలు తీస్తుంటే ఇబ్బంది అని. ఈ బీచ్ పేరు ఎంత? సెయింట్ కిల్డా బీచ్ అండి. సెయింట్ కిల్డా బీచ్. నాకు జనరల్గా ఇట్లాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడే మన స్వరూప్ గారి వాల్యూ తెలుస్తుంది నిజంగా. అంటే వాడు ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ పోతే పక్క ఫోటోలో పొదవలేకపోతుండే, వాడు మంచిగా తీస్తుండే. వీరికి వచ్చినాక ఫోటోలు తీయాలంటే ఐఫోన్ ఉన్నా కానీ ఐఫోన్ సెట్టింగ్ లోపలికి వస్తలే. వీడు ఒకరి దగ్గర ఐఫోన్ ఉంది కానీ ఐఫోన్ సెట్టింగ్లు మాత్రం రావు, అయినా నార్మల్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మీ దాంట్లో కూడా ఉన్న మంచిగా ఫోటోగ్రాఫర్స్ ఉండి వాళ్ళని మిస్ అవుతుంటే, వాళ్ళ వాల్యూ తెలుస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జనరల్గా ఈడ ఒక జంట ఉండే, వాళ్ళు మంచిగా స్విమ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఈడికెళ్ళి కనిపించడం కూడా కనిపిస్తలేరు. నేను వీడియోలో చూపిద్దామంటే స్విమ్ సూట్ అంటే ఏందో తెలుసా? స్విమ్మింగ్ చేసినప్పుడు వేసుకునే బట్టలు స్విమ్ సూట్ అంటారు.
సరే బీచ్ డ్రెస్ వేసుకొని వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. ఎవడ కనిపిస్తురా మీకు అక్కడ? సో వాళ్ళ పేరు వాళ్ళు రిటర్న్ వస్తారా లేదా అని ఒక రకంగా భయం అవుతా ఉంది, కానీ వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళారు. సో ఇక్కడ అంటే చాలా సినిమాలు చూస్తాం కదా, ఇట్లా అలలు వచ్చేటప్పుడు పేర్లు రాస్తారు, నేను ట్రై చేస్తాను. కానీ అది ఒక్కసారి అలా అవుతట్టు వస్తూనే ఉంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ అని డైలాగ్ గుర్తుకొచ్చింది నాకు. ఎన్నిసార్లు రాద్దామన్నా వస్తూనే ఉంది. మామూలు రాసేటప్పుడు చాలాసేపు రాకుండా ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ మన అదృష్టం ఇట్లుందనమాట. అంటే నార్మల్ నా స్టార్టింగ్ లెటర్, మా డాడీ స్టార్టింగ్ లెటర్, మా మమ్మీ స్టార్టింగ్ లెటర్ రాద్దామని ఎస్సీ వేయాలని రాసిన, అది పోతూనే ఉంది. కాకపోతే లైక్ కొంచెం మంచి అనిసి ఇట్లా రాసి దాని దగ్గర అలలు వచ్చి ఇట్లా పోతూ ఉంటే. అండ్ ఇంకోటి ఫస్ట్ టైం వచ్చిన కదా బీచ్కి, కొంచెం తృప్తురా ఎంతూజియాజం అనేది ఎక్కడ పోతుంది అట్లా బాగా ఎక్కువ ఆనందం వేసింది అనమాట. సో మీరు ఫస్ట్ టైం వెళ్ళిన బీచ్ ఏదైనా ఉంటే, లైక్ మీరు ఎంజాయ్ చేసిన బీచ్ అయితే అది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం వెళ్ళిరు అనుకో, సో ఫస్ట్ టైం అని కూడా కమెంట్ చేయండి. సో మా ఫోటో సెషన్లు, వీడియో సెషన్లు అన్నీ అయిపోయినాయి. ఏది అదా అది ఇప్పుడు ఏమొద్దు. ఇంకా ఇది వ్యూ బాగుంది. ఆ వ్యూ అక్కడ ఇక్కడ పోతా ఉంది. కానీ ఇట్లా మేము ఈ షూ పట్టుకొని ఇట్లా నడుస్తూ ఉంటే మాకు అత్తారింటికి ధర చిన్న పవన్ కళ్యాణ్ చూసినట్టుంది. అదేం పోలిక మరి, నీకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం గలీజ్ ఉందన్నారు, జస్ట్ అట్లా అనిపిస్తుంది అంతే. ఇక్కడ ఫోటో షూట్లు మాత్రం ఎరగదీస్తారు నార్మల్గా అందరూ. ఇంకా ఐఫోన్లు ఉంటాయి ఇక్కడ మోస్ట్లీ అందరి దగ్గర, ఇంకా ఫోటోలు దిగుతారు ఇక్కడ. ఐ హోప్ మీకు ఇక్కడ కనిపించవచ్చు. ఇక్కడ ఫోటో దిగే ఆమె, అక్కడ ఫోటో తీసుకునే ఆమె. ఇక్కడ ఇదే ఇంకా ఘోరంగా దిగుతూనే ఉంటారు ఇంకా బీచ్ సైడ్ కాబట్టి. అంటే మనం ఇక్కడ కొత్త కాబట్టి మనం దిగుతాం ఎక్కువ, కానీ ఇక్కడ రెగ్యులర్ వాళ్ళు లైట్ నార్మల్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు యాదాద్రి డిస్ట్రిక్ట్లో యాదగిరి కూడా కామన్, తిరుపతిలో ఉన్న వాళ్ళకి తిరుపతి కామన్. సో అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ కామన్, మనకే కొంచెం వింత అంతే. సో అక్కడ వెనకాల ఏవైతే టెంట్లు ఫ్లాగ్లు ఉన్నాయో, అక్కడ జనరల్ మనం సినిమాల్లో చూసినాం ఇట్లా చైర్లు ఉండి దాని మీద వండుకొని జ్యూసులు తాగుతూ ఉంటారు. అది ఆ స్పాట్ అనమాట. అంటే ఇంకా మరి నైట్ అయితే ఇంకా వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చి అక్కడ వండుకుంటుండేమో, కానీ ఇంకా వాళ్ళు రాలేదు ఇక్కడికి. యాక్చువల్లీ మన ఇండియాలో కాదు, లేదు యాక్చువల్లీ ఇండియాలో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అన్నీ ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కడ కూడా లైక్ స్త్రీల ముందు పురుషులు వెనకాల అట్లాంటివి ఏం లేవు. లైక్ ఎక్కడైనా సరే నార్మల్గా అంటే ఇద్దరికి ఈక్వల్ అని చూస్తారు. ఇక్కడ అట్లా డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. అక్కడ వాళ్ళ ఫాదర్ చూడడం మంచి వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుండే. ఇప్పుడు కూడా మేము బీచ్లో ఉన్నప్పుడు ఇప్పటిదాకా కూడా బీచ్లో ఉన్నప్పుడు ఒక ఫాదర్ వాళ్ళ పాపతో ఎంత మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటే ఆ వ్యూ అంటే ఆ సీన్ ఏమంటారు, దాన్ని ఏమంటారా, ఆ ఫ్రేమ్ ఆ మూమెంట్ చూస్తుంటే భలే ఉంటాయి అసలు. అట్లా ఏరియా అనమాట ఇది. సంవత్సరాలు మనమే ఏమన్నా మొత్తం దీన్ని కబ్జా చేసేదాం బెటర్, ఏమంటావా నేను. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి దానిపై లేకపోతే చెక్ ఇడ్స్ పెడతారు నీకు. ఇక్కడ ఈ పక్షులు మరీ కిందికి వెళ్ళి ఇట్లా ఎగురుతా ఉన్నాయి ఒకటే. సో ఆల్రెడీ ఇక్కడ వాయిస్ రికార్డ్ చేసి ఉండే, కాకపోతే ఇక్కడ వచ్చిన గాలి సౌండ్ వల్ల ఎక్కువ నా వాయిస్ క్లియర్ వినపడలేదు. సో అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి. సో ఇక్కడ వచ్చే గాలికి మాత్రం ఒళ్ళు పులకరిస్తుంది, అంటే గూస్ పింపుల్స్ వస్తున్నాయి అనుకోరి. లైక్ ఇగో ఇంతకుముందు అక్కడ వెళ్ళాం కదా బీచ్, అది ఇది సేమే, కాకపోతే లైక్ ఇక్కడ కొంచెం వేరే సైడ్ ఉంది అనమాట, సైడ్ 1 సైడ్ 2 అన్నట్టు. ఇక్కడ లైక్ దీని మీదకి వెళ్ళి ఒక ఏమంటారు ఒక బ్రిడ్జ్ లేక్ వేసేసి మనకి రైట్ అండ్ లెఫ్ట్ 2 సైడ్లు వాటర్ ఉండి అసలు చూడడానికి మాత్రం సూపర్ ఉండే. లైక్ అండ్ ఇంకోటి ఏమంటారు కొంచెం ఫస్ట్ టైం వచ్చిన ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది.
అండ్ మా వాళ్ళు ఇక్కడ ఏ ఏరియా దొరికినా అక్కడ పక్క ఫోటోలు మాత్రం దంచేసి పెడుతురు. అండ్ ఇంకోటి ఈ ఇట్లా రాళ్లతో నుండి చూసినప్పుడు నాకు ఏం గుర్తుకొచ్చిందంటే లైక్ మనకి రామ్ చరణ్ మగధీర సినిమాలో వాళ్ళ రాళ్ళ మెక్కి డాన్స్ చేసేసినాం, అది గుర్తుకొచ్చుండే. ఇక్కడ ఏదైనా ఒక వ్యూ పాయింట్ చూసినప్పుడల్లా నాకు ఏదో ఒక ఇండియన్ సినిమా గుర్తుకొస్తా ఉందన్నమాట. లైక్ ఆరెంజ్ సినిమా అక్కడ వాళ్ళు ఆ కలర్స్తో రాసినప్పుడు, కానీ ఇక్కడ చూసినప్పుడు మగధీర సినిమా ఏందో అన్ని రామ్ చరణ్తోనే లింక్ అయిపోతున్నాయి ఆస్ట్రేలియా నాకు. సో అట్లా సో చెప్పిన ఒకసారి మీకు ఇంతకుముందు ఆల్రెడీ మన బ్యాగ్లో ఏముంటాయి అయ్యా అంటే ఒక వాటర్ బాటిల్, ఒక జర్కిన్, ఒక దాని తర్వాత నెక్స్ట్ ఒక క్యాప్, లైక్ ఇట్లాంటివి బేసిక్ ఎక్విప్మెంట్స్ చదువుకోవడానికి సంబంధించినవి ఇవన్నీ ఏముండవు, జస్ట్ ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు చలి పెడుతుంది ఆటోమేటిక్గా ఈ పక్కన హర్షిని లెక్క చెవులకు చేతులు అడ్డం పెట్టుకోకుండా నెత్తి క్యాప్, జర్కిన్ ఇవన్నీ వేసుకొని రెడీగా ఉన్నాయి. ఇంకా ఎందుకంటే లైక్ ఇక్కడ మనం దేశంలో ఉన్నాం, ఇక్కడ మనం హెల్త్కి ఏమైనా డాక్టర్లకు పెట్టాలన్నా కానీ మనం ఇక్కడ పెట్టలేము, ఎందుకంటే ఘోరంగా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఇక్కడ హాస్పిటల్స్ చెకప్స్ ఇవన్నీ. సో అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ ఇంకోటి ఇక్కడ లైక్ రైట్ అండ్ లెఫ్ట్ రెండు సైడ్ చూస్తే రెండు సైడ్లు ఫిషింగ్ చేస్తారు అనమాట. మరి అంటే ఫిషింగ్ చేసే ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మరి ఫ్రీగా వేసుకోవచ్చో లేకపోతే మరి పైసలు కట్టి ఇవ్వాలో అర్థం కాలేదు. కాకపోతే లైక్ ఫిషింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఫిషింగ్ రాదు, ఒకవేళ ముట్టుకున్నా వాడేదన్నా అనవసరంగా మన ఛార్జెస్ చేసిందనుకో దూరం తీరిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ. సో మూసుకొని ఏదో అట్లా మనం చూద్దామన్నట్టు ఒక వాక్ అయితే వేస్తున్నాం మేము అక్కడ నుండి ఇక్కడ వరకు. మీరు నాతో చూసేయండి. అంటే దగ్గరలో పెంగ్విన్స్ కనిపిస్తాయి అంటే సరే కొంచెం దూరం నడుస్తుంది చూద్దామని, కానీ నైట్ టైం ఉంటాయి అన్నట్టు అన్నారు. బట్ చూద్దాం, ఒకవేళ ఉంటేనో చూద్దాం, లేకపోతే దాంట్లో మనని చూసే అదృష్టం లేదనుకొని ఊసాలి అంతే. ఇంకా ఈ చల్ల గాలికి ఆ నీళ్ళ లిపంగా కాలు పెడితేనే ఐస్లో పెట్టినట్టుండే. వీళ్ళు ఒక్కొక్కరు బట్టలు ఇప్పుకొని అలా దిగుతారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. ఇట్లా ఇక్కడ విచిత్రమైన పక్షి లేకుంది, ఇది చూపిస్తున్నారు బ్లాక్ డక్. ఇక్కడ బ్లాక్ డక్ కనిపించింది మాకు. స్వాన్ అట, సారీ ఏమో చెప్తుంది అది స్వాన్ డక్క ఏందో నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఎగురొచ్చి మూతి మీద కొడితే దెబ్బకి సచ్చూరుకుంటాం మేము. ఇగో అదొకటి ఎగురుతుంది, ఇదొకటి ఉంది, కానీ మాకు ఇది ఒక్కటే కనిపించింది ఇక్కడ. మాకైతే ఒక్క పెంగ్విన్ కనిపించలేదు, ఇంకా కనిపించవు కూడా మోస్ట్లీ, ఎందుకంటే ఈ టైంకి ఉంటే ఉండవు కూడా తెలియదు ఇక్కడ. కానీ ఏదో పిచ్చోళ్ళే కాడికెళ్ళి నడుచుకుంటూ ఉరికొచ్చినాం. నడుచుకుంటూ ఉరికొచ్చినాం కదా, నడుచుకుంటూ వచ్చినాం. ఏవిరా నిద్రపోయినట్టున్నాయి, పిలురా సారీ. దాన్ని నిక్నేమ్ తో పిలువురా, పెంగి అని. బ్యాకా మా ఫ్రెండ్. నో పెంగ్విన్స్ హియర్, కనిపించలేదు. Is it the correct time to see the penguins? I think it's now. It's now, But, okay. Yeah, still only half an hour is there, I think so. It's 5:29. I think it will like the gates will open up to 6 o'clock, right? Yeah, it's open. It's closing 6. Yeah, it's at 6 o'clock. Yeah, Still half an hour is there. Yeah, like half an hour. Yeah. Waiting to see the penguins, but it's not coming up. There isn't anyone here. I think there will a lot of people here. But, Yeah. nobody here. యాక్చువల్లీ ఇప్పుడు అది ఈ టైం వరకు రావాలంట, కానీ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదా అని చూస్తారు అందరూ. సో ప్రజెంట్ టైం 7:01 అవుతుంది. ఇక్కడ మేము దగ్గరలోకి ఇండియన్ స్టోర్ దగ్గరికి వెళ్ళాలి, కొన్ని గ్రోసరీస్ అవసరం ఉన్నాయి, అవి లేవు, అవి తెచ్చుకోవాలి. అభిరామ్ ఫ్యాన్స్ అసెంబుల్ హియర్, ఓకేనా? వాడు అన్నీ గలీజ్గా రెడీ అయ్యిండు. 7 అవుతుంది, ఒకసారి చూడండి బయట ఎంత ఎట్లుందో, తెల్లగా ఉంది వెదర్. అంటే ఇంకా ఏమంటారు, ఇంకా సూర్యుడు అస్తమించలే, అంటే చల్లగా వస్తుంది గాలి, సూర్యుడు అస్తమించింది ఇంకా తెల్లగానే ఉంది మొత్తం. మాకు కావాల్సిన బస్సు 7:01 కానీ ఉంది, 7:01 అయింది కానీ ఇంకా రాలేదు. బస్సు డిలే ఉన్నట్టు, కొంచెం వెయిట్ చేస్తున్నాం.
నేను ఇండియన్ స్టోర్కి రావడం ఇదే ఫస్ట్ టైం. లైక్ ఇక్కడ వచ్చినప్పుడే మన ఇంటి దగ్గరలో ఉన్న రత్నదీపో లేకపోతే స్టార్ మార్కెట్ ఇండియాలో ఉంటుంది కదా, దానికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం కానీ, హనుమంతుడు, శ్రీమన్నారాయణుడు, రాధాకృష్ణుడు ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి ఫీల్, అసలు ఇండియన్ వైబ్ వచ్చింది నాకు. కాకపోతే లైక్ గుడికి వెళ్ళి ఇట్లా వెళ్ళి చాలా రోజులు అవుతుంది. సో ఐ మిస్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట.